మండలం దయగాం, గ్రామ పంచాయతీ చంద్రపల్లి. ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మనకు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో మనకు గ్రామ పంచాయతీ యొక్క విధి నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. మన నర్సరీ టార్గెట్ వచ్చేసి 16,000 మొక్కలు నాటాల్సిందిగా మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అవ్వడం జరిగింది. మన నర్సరీలో మనకు 12 రకాల మొక్కలు పెంచడం జరుగుతుంది. ఆ 12 రకాల మొక్కలు వచ్చేసి టేకు, అదేవిధంగా కాంగ, అడవి తంగేడు, గుల్మోహర్, అదేవిధంగా కృష్ణ తులసి, ఇంట్లో మనకు పంచడానికి గాను మందారం, మల్లె, దానిమ్మ, అదేవిధంగా సీతాఫలం లాంటి మొక్కలను మనకు ప్రజలకు అందించడానికి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎవెన్యూ వచ్చేసి మన గ్రామ పంచాయతీలో ప్రస్తుతము ప్రతి రోడ్డుకు కూడా 3 సంవత్సరాల నుండి మనకు మొక్కలు పెట్టడం జరిగింది. చాలా వరకు మీరు వెళ్తూ ఉంటే మీరు చూడవచ్చు, అక్కడ కూడా రోడ్డు సైడ్ అన్ని మొక్కలు ఉన్నాయి. ఇకపోతే మనకు వచ్చేసి శ్మశాన వాటికలో ఈసారి టార్గెట్ కమ్యూనికేషన్ ప్లాంటేషన్ కింద 1000 మొక్కలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ హరిత వనాలకు గాను మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతితో 2,000 మొక్కలకు డిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో నిధులు కొంచెం స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ ఉంది కాబట్టి నిధులు మంజూరు కొంచెం సమయం తీసుకోవడం జరుగుతుంది. ఏ నెల మనకు నిధులు మన గ్రామ పంచాయతీలో జమ అయిన నేపథ్యంలో మనకి ఇంకా అభివృద్ధి వేగంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మనం ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఈ వర్షాకాలం నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్ కూడా తెప్పించడం జరిగింది. అదేవిధంగా లైట్స్, బల్బ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మొన్ననే ఇవన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్ ప్రకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు పల్లె ప్రకృతి వనాల్లో కూడా మనము ఈసారి 4,000 మొక్కలకు గాను మనకు ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క వాళ్ళ యొక్క సూచన సలహాల మేరకు 200 మొక్కలు పండ్ల మొక్కలు నాటాలని మనం గ్రామ పంచాయతీ తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మనకు క్రీడా ప్రాంగణం చుట్టూ కూడా మనకు ఫెన్సింగ్ అంటే హరిత ఫెన్సింగ్ వేయడానికి గాను మనకు కానుగ, గుల్మోహర్ లాంటి మొక్కలన్నీ మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. వచ్చేసి ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా మనకు యాక్టివ్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 729 జాబ్ కార్డ్స్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉండడం జరిగింది. అందులో వేజ్ సీకర్స్ యొక్క అంటే డైలీ వచ్చే వాళ్ళు వచ్చేసి 626 జాబ్ కార్డ్స్ ఆ మెంబర్స్ వస్తున్నారు. మిగిలిన వాళ్ళు మైగ్రేట్గా అంటే వేరే సిటీలోకి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వచ్చేసి 626 జాబ్ కార్డ్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి మన గ్రామ పంచాయతీలో. అందులో మనకు 626 జాబ్ కార్డ్స్లో దాదాపుగా 895 మంది కూలీలు ఈ సంవత్సరము ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఉపాధి హామీ కార్యక్రమంలో ఎక్కువగా మహిళలు వారి యొక్క పని వేజ్ దినాలను ఉపయోగించుకోవడం జరిగింది. ఎక్కువ శాతం మంది మహిళలే మనకు ఉపాధి హామీ పనుల్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రతి వర్క్ సైట్ దగ్గర మనము మినిమం ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడం జరిగింది, సమకూర్చడం జరిగింది. అందులో భాగంగా మనం టెంట్, అదేవిధంగా వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ పనుల్లో ముఖ్యంగా మనం ఈసారి డిపిటి వర్క్స్ కానీ, అలాగే రోడ్ ఫార్మేషన్ కానీ, అదేవిధంగా ఫిష్ పాండ్స్, ఈ సమ్మర్లో ఎక్కువగా నీటిని ఏదైతే మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అదేవిధంగా వ్యవసాయానికి ఏదైతే అనుబంధంగా ఉపయోగపడుతుందో, అదేవిధంగా పొలాల్లోకి వెళ్ళడానికి